కార్మిక సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సింగరేణి వ్యాప్తంగా గత 20-25 సంవత్సరాల నుండి మన సింగరేణి ఆవిర్భావ దినోత్సవం మరి ఘనంగా జరుపుకోవడం మన సింగరేణిలో ఆనవాయితీగా వస్తాం. మరి ఈసారి మాత్రం సింగరేణి నామమాత్రంగా జిఎం ఆఫీసుల ముందు మాత్రమే జరపాలని చెప్పేసి మరి యాజమాన్యం ఆలోచన చేస్తూ ఉంది. ఈ సింగరేణి కార్మికుల తరఫున గుర్తింపు సంఘంగా ఏఐటీసీ మరి దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం మనందరికీ తెలుసు, కొత్త కార్మికులకు తెలుసు, పాత కార్మికులకు తెలుసు. మనం సాయంత్రం అందరం కూడా మరి సింగరేణి గ్రౌండ్కి వెళ్ళి మన ఫ్యామిలీతో అక్కడ జరిగే ప్రోగ్రాంలు అన్నిటి కూడా అటెండ్ అయ్యేది. కానీ ఈసారి యాజమాన్యం ఏమంటుందంటే సింగరేణి డే జరపము, ఓన్లీ జిఎం ఆఫీసు మహిళల మీద మాత్రమే సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరుపుతాం. మరి అక్కడ జరపమని చెప్తున్నారు కనుక దానికి కారణం ఏం చెప్తున్నారంటే సింగరేణిలో డబ్బు లేదట. మరి సింగరేణిలో వచ్చిన లాభాలన్నీ ఎటుపోయినాయి. ఈరోజు మన సంస్థకు సంబంధించి మన కార్యక్రమాలు జరుపుకోవడానికి డబ్బులు లేవని యాజమాన్యం అంటుంది. మరి మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, మరి ఆయన ఫుట్బాల్ ఆడినది మాత్రం 10 కోట్లు ఇచ్చింది సింగరేణి సంస్థ. మన కార్మికులకు అవసరాలకు కానీ ఓటర్లు ఏమైనా చేపించడానికి పైసలు లేదంటది. మహిళల మీద ఏమన్నా రూములు కావాలన్నా ఇంకేమైనా సదుపాయాలు కావాలన్నా ఫండ్ లేదంటది. మరి మనకు వచ్చేసరికి ఫండ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ చేయడానికి మాత్రం సింగరేణి నుంచి మాత్రం ఫండ్ ఉంటుంది. మరి దీన్ని ఏఐటీసీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కనుక రేపు ఇక్కడ మన మైన్ మీద జరిగే సింగరేణి డే కార్యక్రమం కానీ జిఎం ఆఫీసులో జరిగే సింగరేణి డే కార్యక్రమం కానీ మన అందరం కూడా దానికి వ్యతిరేకించి రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎవరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకనంటే వాళ్ళు అట్లనే చేసుకుంటూ పోతారు, మనం ఇట్లనే చూసుకుంటూ పోయినాం అనుకో రేపు మన సింగరేణి భవిష్యత్తు కూడా మరి అంధకారంలోకి పోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఇక్కడ ఖర్చు మీకు చెప్తున్నామంటే దాంట్లో పెద్ద అర్థం ఉంటుందని మీరు ఆలోచన చేయాలి. రేపు ఎవ్వరు కూడా సింగరేణి డేతో పాల్గొనాలి. మేనేజ్మెంట్ వెళ్తుంది, అందరు రమ్మని చెప్తుంది, కూర్చోమంటుంది, నిల్చోమంటుంది, అన్నీ చేస్తుంది. రేపు అక్కడ మన జిఎం ఆఫీస్ కార్డు కాకుండా ఏదైతే గ్రౌండ్లో ఎప్పటిలాగా చేస్తానంటే మాత్రం పాల్గొందాం, లేకుండా మాత్రం సింగరేణి కార్యక్రమంలో మనం పాల్గొనేది లేదని ఈ సందర్భంగా మీ అందరికీ ఈరోజు వేదిక చేసుకొని తెలియజేస్తున్నాం. కనుక ప్రతి ఒక్క కార్మికుడు కూడా దీన్ని తప్పకుండా పాటించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.